థ్యాంక్ యూ సో మచ్ అన్న, పిల్లగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కోసం ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. బయటికి రాగానే మీతో ఇంత కలవాలి అని అనుకున్నాను, కానీ ఫెస్టివల్ ఇవన్నీ కొంచెం ఆడావిడ ఉండటం వల్ల లేదు, మీతో కొంచెం ఫ్రీగా టైం తీసుకొని మీతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలనే ఈ రోజు ఇలా మీ అందరిని పిలవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నాకు కలవడానికి వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటి ప్రభంజనం వెయిట్ అక్కడ తగ్గుతామండి, ఎవరు వెళ్ళినా తగ్గుతారు అక్కడికి వెళ్తే, బికాస్ అక్కడ సిచ్యువేషన్స్ అలా ఉంటాయి, హౌస్ లో సిచ్యువేషన్స్ అలా ఉంటాయి, మీరు అందరూ చూస్తూనే ఉంటారు కాబట్టి. సో బిగ్ బాస్ లో నా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. బిగ్ బాస్ అనేది నిజంగా చెప్తున్నా, మనల్ని మనం మార్చుకోవడానికి, మనలో ఉన్న క్వాలిటీస్ బయట పెట్టుకోవడానికి ఒక గొప్ప ఆపర్చునిటీ అండి. అది కోట్లలో కొంతమందికి మాత్రమే వస్తుంది. అలా నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ బయటకు వచ్చిన తర్వాత మీ అందరి ప్రేమ, మీ అందరి అభిమానం చూసిన తర్వాత ఇంకా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను తీసుకున్న స్టెప్ కరెక్ట్ అని నాకు అనిపించింది. సో మీ అందరి అభిమానం, మీ అందరి ప్రేమ చూసిన తర్వాతే ఓకే మనం సాధించాం లోపలికి వెళ్ళి అని చెప్పేసి ఇంకా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా పేరెంట్స్ కానివ్వండి, మా ఫ్రెండ్స్ కానివ్వండి, అండ్ మీరు ప్రతి ఒక్కరు నా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు నేను చేసే మెసేజ్లు అవన్నీ చూస్తే ఏంట్రా బాబు ఇంత సంపాదించుకున్నామా, బిగ్ బాస్ వెళ్ళి ఎంత ప్రేమ సాధించుకున్నామా అనే ఒక చిన్న హ్యాపీనెస్ ఉంది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిగ్ బాస్ లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సపరేట్ జోనర్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క సపరేట్ జోనర్ లో ఆడుతూ ఉంటారు. సో నా క్వాలిటీ ఏంటంటే నేను నవ్వించాలి, జనాల్ని ఎంటర్టైన్ చేయాలి అనే పర్పస్ మీద నేను వెళ్ళడం జరిగింది. సో అది 100% నేను ఫుల్ఫిల్ చేసుకున్నానని అనుకుంటున్నాను. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత మీ అందరు చేసే మెసేజ్లు కానివ్వండి, మీరు ఇచ్చే అభిమానం కానివ్వండి, అవన్నీ చూస్తే ఓకే మనం వెళ్ళినందుకు ఒక ఎంటర్టైనర్ గా మీ అందరిని ఎంటర్టైన్ చేశాను, నవ్వించాను అని అనుకుంటున్నాను. సో గ్రేట్ ఆపర్చునిటీ అండ్ మంచి ఎక్స్పీరియన్స్ అండి. బికాస్ అందరికీ చాలా మంచి ఎక్స్పీరియన్స్, చూసే మీకు మంచి ఎక్స్పీరియన్స్, లోపల ఉన్న మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. మా ఈ సీజన్ పర్టికులర్ గా ఈ సీజన్ అంత పెద్ద హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బిగ్ బాస్ తర్వాత ఏం చేంజ్ వచ్చింది? బిగ్ బాస్ లో అంటే మనం చాలా మంది అనుకుంటారు బిగ్ బాస్ లో వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు, వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అలా 105 రోజులు యాక్టింగ్ చేయడం ఎవరి వల్ల కాదండి. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉండే, వీడు యాక్టింగ్ చేస్తున్నాడు అని తెలిస్తే బిగ్ బాస్ వాళ్ళకి వేరే పరీక్ష కూడా పెడతాడు. సో అట్లా మనం ఏంటి, మన ఒరిజినాలిటీ ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి అని జనాలకి తెలిసేలా చేసేదే బిగ్ బాస్. సో నా ఒరిజినాలిటీ జనాలకు నచ్చుతారా లేదా, నేను ఇంత ఇలా సాఫ్ట్ గా ఉంటాను, మనం ఎవరిని అంటే బాధపడేలాగా మాట్లాడే వ్యక్తిత్వం కాదు నాది. సో ఇలా ఉండటం జనాలకు నచ్చుతుందా లేదా, కొంచెం మాసిగా ఉండేవాళ్ళు కూడా నచ్చుతా ఉంటారు బిగ్ బాస్ లో, కొంచెం చిన్న మాసిగా నచ్చుతారు. ఇలా ఉండేవాళ్ళు కొంచెం సైలెంట్ గా ఉంటాడు అని కూడా నచ్చకపోవచ్చు. సో నా క్యారెక్టర్ నచ్చుతాడా లేదా అనుకుంటేనే నేను హౌస్ లోకి వెళ్ళాను. బట్ బయటకు వచ్చిన తర్వాత మీరు చాలా బాగా మంచిగా ప్లే చేశారు, అండ్ అందరితో బాండ్స్ మంచిగా ఇది చేసుకున్నారు అని చెప్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో బిగ్ బాస్ లో మీరు లోపల ఉన్నప్పుడు నేను ఊరు వెళ్ళాను, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిశాను. వాళ్ళందరూ చాలా మంది సపోర్ట్ ఉన్నారు, మీకు బయట చాలా క్రౌడ్ ఫుల్లింగ్ ఉంది. బట్ అది ఓటింగ్ పడలేదు అనుకుంటారా? ఎందుకు మీరు ఎలిమినేట్ అయ్యే విషయం చెప్పలేము. ఎందుకంటే అది ఎప్పుడు ఎలా జరిగిందో ఎవరు మేము హౌస్ లో ఉన్నారో కూడా ఎవరు విన్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మాకు అస్సలు కొంచెం కూడా మా ఇమాజినేషన్ కూడా. ఎందుకంటే నాకు సార్ వచ్చి ప్రతి వీక్ ఒకళ్ళనే పొగిడితే వీళ్ళు ఒకళ్ళనే పొగుడుతున్నారు, వీళ్ళే విన్నర్ అవ్వచ్చేమో అనే ఒక ఉంటుంది మాకు. కానీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళనే పొగుడుతారు, వచ్చిన ప్రతి ఒక్కళ్ళనే తింటారు. 14 మందిలో ఉన్న ప్రతి ఒక్కరిని పొగుడుతారు, ప్రతి ఒక్కరు తప్పులు చెప్తారు. అవి సరి చేసుకుంటా పోవడం తప్ప వీళ్ళు ఫస్ట్ లో ఉన్నారు, వీళ్ళు సెకండ్ లో ఉన్నారు అవి మాకు అసలు తెలియలేదు. అండ్ ఓట్స్ పరంగా వస్తే నాకు తెలిసి అంటే నా కామెడీ ఎక్కువగా సాయం చేసిన ఊళ్ళలో మా అమ్మాయి వాళ్ళు లేదా నేను వెళ్ళినా కూడా ఏదైనా ఈవెంట్స్ కానీ వాటికి వెళ్ళినా కూడా మా అమ్మ మీకు పెద్ద ఫ్యాన్, మా డాడీ మీకు పెద్ద ఫ్యాన్, మా వైఫ్ మీకు పెద్ద ఫ్యాన్ అలా చెప్తా ఉంటారు. సో వాళ్ళకి నాకు తెలిసి హాట్స్టార్ వెళ్ళి ఓట్లు వేసాం.
ఇది కొంచెం కష్టమే, అంటే మనం అలవాటు చేసుకుంటే మేబీ చేసేవాళ్ళేమో, కానీ నేను నామినేషన్ లోకి రాకపోవడం, వాళ్ళకి అలవాటు చేయకపోవడం, ఇది ఒక మిస్టేక్ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో సంజనా గారికి మీ అందరూ ఓట్లు వేసేవాళ్ళు అంట, ఏమంటారు మీ తర్వాత సంజనా గారికి ఓటు? నేను అదే కోరుకునేవాడిని. నేను ఎటు నామినేషన్ లోకి రావట్లేదు, మా అమ్మ అంటే కొంచెం మరి 100% నాకున్న పెద్ద కోట్లాది మంది అంత అని చెప్పను, కానీ నా సైడ్ నుంచి చేసే 100 మంది అయినా మా అమ్మకి వేయాలని నేను కోరుకుంటాను. నేను అదే హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మా అమ్మగారు కూడా సంజనా గారికి వేసేవాళ్ళు అంట, నాకు చెప్పారు. ఎందుకంటే నువ్వు లేనప్పుడు మాకు కన్ఫామ్ గా సంజనా గారి హౌస్ లో ఉండాలి అని అనుకునేవాడిని అని చెప్పేసి మా అమ్మ, మా నాన్న, అందరూ మా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం మీరు సంజనా గారికి సపోర్ట్ చేశామని చెప్తాను. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. బికాస్ నేను కూడా టాప్ 5 నేను వెళ్ళినా ఆమె కాంపిటేటర్ గా చూసినా కూడా ఆమె నాతో పాటు నా పక్కనే ఉండాలి, టాప్ 5 వరకు పట్టుకొని చేపట్టుకొని ఇద్దరం జర్నీ చేసాం. ఈ బిగ్ బాస్ జర్నీ మొత్తం ఎక్కడ ఎంత మిస్అండర్స్టాండింగ్స్ కూడా రాకుండా, ఒకవేళ వచ్చినా వాటిని నైట్ సార్ట్అవుట్ చేసుకొని అలా కాదు బిడ్డ, ఇలా కాదు బిడ్డ అలా అని చెప్పి నిజంగా నేను అంటే నన్ను కన్నా కూడా అంత మెచ్యూరిటీగా ఆలోచించేవాళ్ళు కాదు నాకు తెలియదు, కానీ ఒక సొంత కొడుకులా చూస్తున్నారు. అన్ని వారాలు ఎమోషనల్ గా చాలా బాండ్ క్రియేట్ అయింది. సో అది చాలా హ్యాపీ. ఇద్దరం టాప్ 5 లో ఉండాలి అని పక్కా అనుకున్నాం. ఫస్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఉన్నాం. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత అంటే దేవుడి మర్చిపోతారేమో అనుకున్నాము. అంటే దేవుడికి దగ్గరగా ఉన్నారు. ఎలా బయటకు వచ్చినాక మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? అది ఎవరు బిల్లు వాళ్ళు నేను బిల్లు చేసే గారు నేను చేస్తాను, అండ్ సంజనా గారు బిల్లు చేసే గారు సంజనా గారు అక్కడ ప్రతి ఒక్కరు ప్రేజ్ చేస్తూనే ఉంటారు. బికాస్ అంటే నేను జీసస్ నమ్ముకోవచ్చు, అండ్ సంజనా గారు వేరే దేవుడు నమ్ముకోవచ్చు, అండ్ తనుజ వేరే సాయిబాబా. సార్ 4th ప్లేస్ లో మిమ్మల్ని మీరు ఊహించుకున్నారు. ఇంకా పెళ్లి తర్వాత రివీల్ చేద్దాం. లేదు, చాలా హ్యాపీ ఫీల్ అయింది. బికాస్ నేను అంత బాగా ఆడుతున్నావు, ఫిజికల్ గేమ్స్ అంత బాగా ఆడుతున్నట్టు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నువ్వు ఎంత బాగా ఆడుతావు, ప్రతి గేమ్ ఇలా విన్ అవుతావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అక్కడే మీరు నెగ్గేశారు అని చెప్పేసి చెప్పింది. అది నాకు చాలా హ్యాపీ అయింది. మీకు ఎంత మంచి మంచి కాస్ట్యూమ్స్ కాంపిటీషన్ సరే మీరు వేసుకొని ఉన్నారండి. నేను మంచి కాస్ట్యూమ్స్ ఎవరైనా వేసుకుంటారు. ఇప్పుడు నేను హీరోలా తయారయ్యి కళ్ళజోడు పెట్టుకుంటే మీరు ఎందుకు నవ్వుతారు చెప్పండి? నేను అక్కడికి వెళ్ళి నేను జనాల్ని నవ్వించాలనే ఉద్దేశం. నాకు మంచి కాస్ట్యూమ్స్ వచ్చాయి, నాకు మంచి పూలు అవన్నీ వచ్చాయి. బట్ అందరిలాగా రెడీ అయిపోయి నేను మేకప్ వేసుకొని కూర్చుంటే జనాలు ఎంటర్టైన్ చేయాలి, జనాలు ఏదో గెటప్ తీసి నవ్వించాలి. మనం చూడంగానే స్క్రీన్ మీద చూడంగానే జనాలు కొద్దిసేపు అలా రిమోట్ పక్క ఛానల్ పెట్టకుండా అలా ఆగాలి, అంటే మనం ఏదో డిఫరెంట్ గా కనపడాలి, డిఫరెంట్ గా నవ్వించాలి అనే ఉద్దేశంతో నేను వెళ్ళడంతోనే ఒక 2 జతలు మూవీలు అలా కొత్త కాస్ట్యూమ్స్ అలాంటి నేనే తీసుకుని వెళ్ళాను. ఇంకా జనాలు నవ్వించాలి కాబట్టి అంటే దాని గురించి. వంశీ గారు దగ్గర నుంచి వంశీ గారే కష్టపడ్డారు. అసలు ఏం చెప్తారు? ప్రజలు కదండి కష్టపడాలి. నేను పెళ్లిలో చూస్తాను ఇప్పుడే యాడ్ చేశాను అనుకో, వాయిస్ పోయినందుకు మళ్ళీ సంజనా గారు లా చేయాలి నేను. అంటే మెయిన్ రీజన్ అనేది నేను చెప్పకపోవచ్చు, కానీ 1 ఆఫ్ ది రీజన్ అయితే నేను అది అనుకుంటున్నాను. ఎందుకంటే నామినేషన్స్ లోకి రావాలి అని నాకు కొన్ని వీక్స్ గడిచిన తర్వాత అర్థమైంది. నామినేషన్స్ లోకి వస్తేనే ఓట్ ర్యాంకింగ్ అనేది క్రియేట్ అవుతుంది, అప్పుడే మనకు అలవాటు పడిపోయి జనాలు ఓట్ చేస్తారు అని. బట్ నేను ఎప్పుడు నన్ను నామినేట్ చేస్తారని భయపడేవాడు కాదు, కానీ వేరే వాళ్ళని నామినేట్ చేయాలంటే చిన్న బాధ వేసేది. ఎందుకంటే వాళ్ళతో కలిసి కామెడీ చేసేవాడిని, వాళ్ళతో కలిసి వంటలు ఉండేవాడిని, వాళ్ళతో కలిసి ఫన్ క్రియేట్ చేసేవాడిని. అలా ఉండి ఒక్కసారిగా వీకెండ్ రాగానే వాళ్ళని మీరు ఇది చేశారు, మీరు ఈ తప్పు చేశారు అని వాళ్ళు ఏదైతే చూపించాలంటే నాకు ఎక్కడో చిన్న మొహమాటం ఉండేది, అంటే చిన్న భయం బాధ అనిపించేది. అంటే నేను పక్క వారిలో తొందరగా తప్పులు ఎక్కే క్యారెక్టర్ కాదు నాది. సో దాని వల్ల కూడా నాకు మైనస్ అయింది. ఎక్కువ తప్పులు ఎక్కేవాడిని కాదు ఎవరిలో, సర్లే మనోలే కదా ఏదో ఆడుతున్నారు కదా అలా ఉద్దేశం. సో అది కూడా నాకు మైనస్. మంచి అమ్మాయి, చాలా పర్సన్ బాగా ఆడింది, గేమ్ మంచిగా రన్ అప్ అయింది. సో హ్యాపీ. అండ్
సూపర్ గేమ్ అండి. సుమన్ శెట్టి గారు మీరు ఎప్పుడైనా వెళ్తామండి. సరే కళ్యాణ్ గారికి వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది? నేను చాలా హ్యాపీ. వాడు కళ్యాణ్ డిమాండ్ వీళ్ళిద్దరు నాకు లాస్ట్ ఒక 5 weeks నుంచి బాగా కనెక్ట్ అయిన పర్సన్స్ వాళ్ళు. వర్త్ అదే దాన్ని మీరే కదా ఓటేసి గెలిపించేది. వర్తే నేను 3rd week 4th week నుంచి అనుకుంటా హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేవాడిని, ఈ సీజన్ విన్నర్ అయినా అవ్వకపోయినా ఈ సీజన్ లో ఉన్న ప్రతి ఒక్కరు విన్నర్ వర్తే. బికాస్ ఈ సీజన్ లో అన్ని ట్విస్టులు జరిగాయి, అన్ని టర్న్స్ జరిగాయి, వస్తున్నారు పోతున్నారు, ఎవరెవరో వస్తున్నారు, వైల్డ్ కార్డ్స్ అని లేదా అలా జరుగుతూనే ఉన్నాయి. అందులో లోపల ఆ సిచ్యువేషన్స్ కూడా మాకు అర్థమవుతూ ఉన్నాయి. ఇంకా ఏ క్షణం ఏం జరుగుతుంది ఏంటి అనుకుంటా గుండెల్లో అప్పట్లో పట్టుకొని ఆడిన రోజులు ఉన్నాయి మేమంతా. సో ఆ మూమెంట్స్ లో అక్కడ వరకు వచ్చి విన్నారంటే కన్ఫర్మ్ గా వస్తుంది. ఎవరైనా టాప్ 5 లో ఉన్నాం విన్న నాకు నిజంగా ఐడియా లేకపోవాలి. ఎందుకంటే నేను గెలుస్తానని నేను అనుకుంటా మనసులో, బట్ నేను 4th place వస్తానని నేను అనుకోలేదు. సో ఈ సీజన్ ఏదైనా జరగచ్చు అనే మైండ్ సెట్ లోనే ఉండే నేను. నాకు ఎవరు గెలిచినా ఓకే. వాళ్ళిద్దరిలో ఒక నా ఫ్రెండ్ ఉన్నారు, ఇంకొకళ్ళు నా తమ్ముడు ఉన్నాడు. వాడు గెలిచినప్పుడు కూడా కప్పు తీసుకొని నాకు ఇలా చూసాడు. అది మీకు మేబీ అది అంటే అర్థం కాకపోవచ్చు కానీ నాకు వెళ్ళి చూశాడు. నేను అనుకున్న సార్ అది నాకు హ్యాపీ. ఇది లవ్ స్టోరీ రియల్ గా అనిపించింది. మరి మీ పిల్లలతో ఏమన్నా ప్రాబ్లం ఏంటి? బయటకు అనిపించింది. అంతకు ముందు కూడా మేము కలిసి ఒక షో చేసాం, స్టార్ మాలో 5th week జాగ్రత్త ఒక షో చేసాం. సో ఆ బాండ్ మేము ఫ్రెండ్స్ గా ఆ బాండ్ అనేది కనపడాలి, జనాలు ఎంటర్టైన్ చేయాలని ఏదో చిన్న చిన్న ప్రతిని చేయాలి. అంతకు మించి చేయండి. రెమాన్ పవన్ మాట్లాడుకోకుండా చెప్పారు, నాకు ఇమాన్యుయల్ అనిపిస్తే కనుక స్ట్రెస్ రిలీఫ్ నాకు. సో ఇంకా ఫస్ట్ నుంచి మా బాడీ ఇంకా ఉంటే బాగుండేది అని చెప్పేసి అన్నారు. నిజంగా బయటకు వచ్చిన ఏమండి? నేను కూడా అదే అన్నా, హౌస్ లో ఉన్నప్పుడు కూడా నేను అదే అన్నా. డెమోన్ నాకు 2nd week కనెక్ట్ అయినప్పటికీ ఎక్కడో డెమోన్ ఎక్కువ టైం అందరితో కేటాయించేవాడు కాదు. సో లాస్ట్ 3 weeks నుంచి డెమోన్ ఫన్ గానీ అవన్నీ చూసినప్పుడు అరే నువ్వు ఇలా 2nd week ఆ 3rd week ఇలా ఉంటావని తెలుస్తుంటే నేను కొంచెం టైం నీతో స్పెండ్ చేసేవాడిని, జనాలు ఇంకొంచెం ఎంటర్టైన్ చేసేవాళ్ళు, ఇలా కలిసి అది కూడా అనుకున్నాను. రియల్ గా కనెక్ట్ అయ్యాను. డెమోన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు నాకు బాగా రియల్ గా కనెక్ట్ అయ్యాను. నేను అయితే సూపర్ చేసాం స్టార్ మాలో. చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చూసినప్పుడు. అండ్ వాళ్ళ గ్రోత్ చూసినప్పుడు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి వీక్ వాళ్ళు 1 by 1 వాళ్ళు ఎదిగే విధానం కానీ వాళ్ళు మాట్లాడే తీరు కానీ ఆ వచ్చిన కామనర్స్ అందరిలో కొంచెం మంచిగా ఉండేవాళ్ళు అండ్ మంచిగా మాట్లాడేవాళ్ళు, ఎక్కువ గొడవ పెట్టుకునేవాళ్ళు కాదు. సో నాకు అది బాగా నచ్చింది. మిమ్మల్ని 4th place లో పెట్టడం కరెక్ట్ అంటారా? అంటే మీరు విన్నర్ అవుతారని చాలా మంది అనుకున్నారు. టాప్ 5 లో ఉన్న అందరూ విన్నర్ అవుతారని అనుకుంటారండి. ఎందుకంటే అక్కడ మాకు ఏ క్లూస్ కానీ హింట్స్ కానీ ఏం తెలియదు. ఎవరు బయట ఎలా నడుస్తుంది, ఎవరు హైప్ లో ఉన్నారు, ఎవరు ఉన్నారు ఎవరు తెలియదు. టాప్ 5 లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు విన్నర్ అవుతారని అనుకుంటాం. బట్ అది ప్రాసెస్ తప్పదు. 4th place లో ఒకరు రావాలి, 3rd place లో ఒకరు రావాలి, 5th place లో ఒకరు రావాలి. అది ప్రాసెస్ కాబట్టి తప్పని ఫస్ట్ మీ మమ్మీ గారు నేనైతే తీసుకోకూడదని ఫిక్స్ అయ్యాను. అంటే మీరు అనుకోవచ్చు ఆ బయటకు వచ్చేసావు కదా ఇప్పుడు ఇలాగే చెప్తా అని మీరు అనుకోవచ్చు. నేను నిజంగా మనీ తీసుకోకూడదని ఫిక్స్ అయ్యాను. మనీ ఆఫర్ వరకు వచ్చుంటే నేను తీసుకోకూడదు. అది రన్నర్ అయినా 3rd place అయినా ఏదైనా ఇంతవరకే మనకు వచ్చింది అనుకుని బయటకు వెళ్దాం అనే మైండ్ కూడా ఉన్నా. నేను మేబీ తీసుకోకపోదు. సపోర్ట్ చేశారు. సంజనా గారికి సపోర్ట్ చేస్తే పాజిటివ్ అవుతానా నెగిటివ్ అవుతానా నేను ఏ రోజు ఆలోచించుకోలేదండి. ఫస్ట్ దొంగతనం ఎప్పుడైతే జరిగిందో నేను అప్పుడే ఆమె గేమ్ నాకు అర్థమైంది. ఎక్స్ట్రాడినరీ గేమర్, ఈమెకి బిగ్ బాస్ హౌస్ కి మొత్తం తెలుసు అని నాకు అప్పుడే అర్థమైంది. అప్పటి వరకు మేము అంటే నేను సంచు పాప అని పిలిచేవాడిని, తను ఎక్కువ అని పిలిచేది నన్ను. దాని తర్వాత ఎక్కడో ఎమోషనల్ గా వాళ్ళ బాబులాగా నేను నవ్వించాలి, అలా 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 కనెక్ట్ అయ్యి నేను అమ్మ అంటాం, తను అనుకుంటూ అంటాం, అలా అలా అయింది. కానీ ఏ రోజు కూడా ఇది చేస్తే పాజిటివ్ అవుతాం, ఇది చేస్తే నెగిటివ్ అవుతాం అని ఎప్పుడు నేను తనతో అలా లేదు. ఎందుకంటే తను నాతో చాలా ప్రీవ్ గా ఉన్న వ్యక్తి హౌస్ లో. నన్ను గట్టిగా 100 మంది రాని నేను ఇమ్మాన్యుయల్ సైడ్ ఉంటుంటానని చెప్పిన ఏకైక వ్యక్తి తాను. అండ్ నేనైనా సరే 100 మంది రాని నేను ఆన్ సైడే ఉంటానని చెప్పిన ఏకైక వ్యక్తిని. అండ్ ల్యాచ్కి వచ్చే కొద్దికి క్రౌడ్ తగ్గే కొద్దికి తెలియకుండా
ఫేస్ టు ఫేస్ వాళ్ళు కూడా జరిగాయి కానీ బట్ అవి మేము అప్పుడే సార్ట్ అవుట్ చేసుకున్నాం. ఇదంతా గేమ్ వరకే మా అమ్మ వదిలేసి అంటే తను కూడా అదే నాకు తెలుసు చాలా మెచ్యూర్గా ఉంటారు, చాలా అంటే చాలా మెచ్యూర్గా ఉంటారు. సో అది నాకు బాగా ఇష్టం. పాజిటివ్ నెగిటివ్ అసలు ఏం ఆలోచించలేదు. నాకు సంజన గారి హౌస్ లో ఉండాలి, ఆమెతో కలిసి నేను గేమ్ ఆడాలి, ఇదే ఉండేది. ఫ్యామిలీ వీక్ తర్వాత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గేమ్ చూసుకోలేదు, వచ్చిన తర్వాత అంత టైం లేదు, ఎపిసోడ్స్ ఏం చూడలేదు. ఫ్యామిలీ వీక్ తర్వాత నాకేం ఎక్కడ చేంజ్ అయిందో నాకు అంటే నేను ఎక్కడ చేంజ్ చేయలేదు. నేను ఫస్ట్ వీక్ నుంచి ఎలా ఉన్నానో ఫ్యామిలీ వీక్ తర్వాత కూడా అలాగే ఉన్నాను. కాకపోతే మా అమ్మ వచ్చి ఒక మాట అంది, నువ్వు హీరోలా బయటకు రావాలి అని అంది. అంటే ఎవరైనా అదే కోరుకుంటారు, గెలవాలనే కోరుకుంటారు. సో గెలవడానికి ఏం చేయాలి, గెలవాలంటే గేమ్ లో ఎక్కువసేపు ఉండాలి, మనం కాపాడుకోవాలి, అదే చేసుకుంటూ వచ్చాను. నేను ఎక్కడ తగ్గించలేదు నా గేమ్ కానీ నా ఫన్ కానీ. ఒకవేళ చూసుకుంటే 15th వీక్ లో కూడా నేను షూటింగ్ చేసిన రోజులు ఉన్నాయి. బేసిక్ గా 15th వీక్ లో అందరూ రిలాక్స్ అయిపోతారు, అమ్మాయ అని నడవాలి చేసి మనం టాప్ పైకి వచ్చేసాం కాదు. కానీ 15th వీక్ లో కూడా రోజుకో స్కిప్ చేసేవాడిని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో నాకేమైతే మార్చుకోలేదు కానీ బట్ పోలీస్ గారు చేసిన కామెంట్స్ కరెక్ట్ నిజమైన లేదా కమిటీ తప్పివ్వాలంటారు. అదే లేదన్న కంపెనియన్స్ కి తప్పు పట్టరా అనేది అంటే ఇమాజిన్ లోపల ఈ బిగ్ బాస్ సీజన్ లో ఇమాజిన్ లేకపోతే కనుక ఎంటర్టైన్మెంట్ అనేది లేదు. అదే ఎంటర్టైన్ చేశాడు, తన గేమ్ పరంగా ఆడాడు, ఎంటర్టైన్ చేశాడు, అన్ని చేశాడు. బట్ అన్ఫేర్ తనకి ఇవ్వలేదు, రియల్ బ్రాడ్కాస్ట్ లో కూడా లేదు అని చెప్పి చాలా మంది కామెంట్స్ అడుగుతారు. ఇదే క్వశ్చన్. సో మీడియా అందరూ చేస్తుంటే అది అలానే కాదు. నాకు తెలుసు అడిగిన వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు. నా ఇన్స్టాలో ఎప్పుడు నాకు అన్ని మెసేజ్లు నేను బోర్డు స్కిట్లు చేశాను, సినిమాలు చేశాను, ఎప్పుడు నాకు ఇంత ఆదరణ రాలేదు. బయటకు వచ్చిన తర్వాత నా కోసం మీరు నిల్చున్న తీరు, నిల్చున్న విధానం ఇవన్నీ చూస్తే నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది. తప్పుగా పోయినా చాలు, వీళ్ళని గెలుచుకున్నాం, వీళ్ళ అభిమానాన్ని గెలుచుకున్నాం, అది నన్ను బయటకు వచ్చేలా చేసా. అంటే నేనేం పెద్దగా బాధపడిపోయి గుండె బాధపడలేదు కానీ ఎవరికైనా ఆ చిన్నది ఉంటుంది, అరే ఇక్కడ నుంచి కొట్టలేకపోయామే అన్న ఒక చిన్నది ఉంటుంది. దాని నుంచి బయటకు రావడానికి మాత్రం నిజంగా మీరే, మీ ప్రేక్షకులు మీరే నాకు అభివృద్ధి ఇచ్చారు. దాని నుంచి వెంటనే బయటకు వచ్చేసి నేను మళ్ళీ షూటింగ్స్కి వెళ్ళడానికి కారణం మీరే. మీరు పెట్టిన మెసేజ్లు, మీరు పెట్టిన స్టోరీలు, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్, అదే థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు మీరే మళ్ళీ ఎంటర్టైన్ చేయలేదు, బయట అదే నేను అక్కడ లోపలికి వచ్చిన అంటే ఓటు అప్పీ కోసం వచ్చినప్పుడు కూడా జనాలు అడిగారు నన్ను, ఏంటి మీరు ఓన్లీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చారా, ఒకవేళ ఎంటర్టైన్ చేయకుండా గేమ్ ఆడితే ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరిలో మీరు ఇతను ఎలా ఉంటాడు, ఇతను ఎలా ఉంటాడు, ఇతను ఎలా ఉంటాడు అని మీకు ఎవరు గురించి తెలియదు. బట్ ఇమాజిన్ అనేవాడు ఎంటర్టైన్ చేస్తారని మీ అందరికీ తెలుసు. అలాంటిది నేను వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత ఏం ఎంటర్టైన్ చేయకుండా ఓన్లీ గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటే అసలు నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఎంటర్టైన్మెంట్ కదా, అది పక్కన పెట్టేసాడు ఏంటని మీరే నన్ను బ్యాడ్ గా ఫీల్ అవుతారు. మనం గేమ్ ఆడినా ఆడకపోయినా ఎంటర్టైన్ చేస్తే చాలు అనుకునే పరిస్థితి కూడా చాలా మంది ఉన్నారు ఆడియన్స్. సో నేను ఎంటర్టైనర్ గెలవాలి అని అనుకోవటం తప్పు కాదు, ఎంటర్టైనర్ గెలవాలి అనుకోవాలి. ఎంటర్టైనర్ గెలవాలంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేస్తేనే సరిపోదు, కన్ఫామ్ గా గేమ్స్ ఆడాలి, కన్ఫామ్ గా విన్ అవ్వాలి, మన ఎఫర్ట్స్ కనపడాలి. ఈ రెండు ఉంటేనే ఎంటర్టైనర్ విన్నర్ అవ్వగలడు అని నేను బలంగా నమ్మి లోపలికి అడుగు పెట్టాను. ఎక్కడ కుదిరితే అక్కడ కామెడీ చేయడానికి ట్రై చేశాను. ప్రతి గేమ్ విన్ అవ్వాలని ఆడాను. నాకు తెలిసి నేను ప్రతి గేమ్ విన్ అయిన ఒక 4 గేమ్స్ పెడతాను. సో ఇవి చాలు నాకు అనిపించేది, అంతే నాకు అనిపించేది. అంటే లో అయిందని నేను చెప్పలేదు, వాడి గేమ్ సూపర్ ఆడాడు, ఫస్ట్ వీక్ కూడా సూపర్ ఆడాడు. ఎందుకంటే వాడికి నేను ఆపోజిట్, నాకు వాడు ఆపోజిట్, మా ఇద్దరికే పడేది ప్రతి గేమ్. మడ్ టాస్క్ కావనివ్వండి, రాంగోలి చూసుకునే టాస్క్ కావనివ్వండి, ఏదైనా మా ఇద్దరికే పడేది ఫస్ట్ నుంచి ఫేస్ టు ఫేస్. ఏం లో కాదులే కానివ్వండి, మనం కరెక్ట్ అయిన వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. దానివల్ల మిగతా పర్సన్స్ ఏమనుకుంటారంటే మాకు ఎక్కువ టైం ఇవ్వట్లేదు, సో నువ్వు మాతో గేమ్ ఆడట్లేదు, ఒక్కొక్కరితోనే ఉన్నాం అలా అంటారంటే. ఇక్కడ మనం ఇంతమంది ఉన్నాం, మనం బయట చేసే చిన్న చిన్న తప్పులు కూడా అంటే ఏముందో ఇది అనుకుంటాం, కానీ అక్కడ అలా కాదండి. పోయినా తప్పే. మనం పక్కన వాడు బాధపడుతున్నా వాడిని ఓదార్చకుండా పక్కకి వెళ్ళిపోయినా నువ్వు ఓదార్చలేదు, అది తప్పే అని అంటారు. సో బిగ్ బాస్ హౌస్ లో ప్రతి చిన్నదాన్ని తప్పుగానే చూద్దాం. బికాజ్ ఎందుకంటే నామినేట్ చేయాలంటే వాళ్ళలో తప్పులు ఎతకాలి, ఎతికితేనే బిగ్ బాస్ హౌస్ లో సర్వే అవ్వగలుగుతాం.
సో అక్కడ వేరు, బయట ప్రపంచం వేరు. నిజంగా చెప్తున్నా, ఆ ప్రపంచం సపరేట్ ప్రపంచం, ఈ ప్రపంచం సపరేట్ ప్రపంచం. అక్కడ చూసినట్టు ఇక్కడ ప్రతిదీ తప్పులా చూస్తే అసలు వర్కౌట్ అవుతుంది. కానీ అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంత తప్పు చేసినా, ఎంత తిట్టుకున్నా, ఎంత కొట్టుకున్నా, చచ్చినట్టు మళ్ళీ మనం వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం, వాళ్ళతో కాంప్లీట్ చేస్తాం. అదొకటి నేర్చుకుని బయట ప్రపంచంలో కూడా మనకి ఎవరితో గొడవ అయితే దాన్ని వాళ్ళతో మళ్ళీ ఇంటరాక్ట్ అయ్యి దాన్ని సార్ట్ అవుట్ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. అది బిగ్ బాస్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు, నేను నేర్చుకుంటాను. సార్ తనుజ మీరు బాండింగ్ అంటే ఏడ్చారు కదా, ఫ్రెండ్షిప్ గురించి బాగా ఏడ్చారు కదా, మీ ఇద్దరు బాండింగ్ పరంగా ఏమంటారు తనుజ నాది బాగుంది, అదే చెప్పాను కదండి, నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉండేవి. మాకు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఎక్కడో తెలియకుండా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అలా రావడం జరిగింది. బట్ లాస్ట్ కి ఫైనల్ గా లేదు, ఎవరిది తప్పు కాదు, ఇవన్నీ మిస్అండర్స్టాండింగ్స్ అని తెలుసుకున్నాం, అవి సాల్వ్ చేసుకున్నాం, క్లాస్ వర్క్స్ కలిసే ఉన్నాం. సో అన్న you need to not do well. తెలుసుకున్నాను అలా తెలుసుకున్నాను లేదా ఎందుకు అంటే తను కూడా 3 days చేసింది, జబర్దస్త్ అవన్నీ చేసింది. బట్ లోపల మీ ఇద్దరు బాడీ కనెక్ట్ అంటే మేబీ ప్రొజెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ మా ఇద్దరు బాగా మంచిగానే ఉంది లోపల. తనకి గేమ్ లో ఏదైనా డౌట్ వచ్చినా వెంటనే వచ్చి తను 2 minutes అని అడిగింది, వెళ్తాం గ్రౌండ్ లో కానీ వాష్రూమ్ లో కానీ కూర్చుంటాం, నాకు ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది అంటే అది కాదు ఇలా చేయి, ఇది కాదు అలా చేయని చెప్పేవాడిని. మోస్ట్ ఆఫ్ ఎక్కువ మందికి నేనే సలహాలు ఇచ్చేనేమో నాకు తెలిసి హౌస్ లో, వాళ్ళు ఆడే గేమ్ కానీ వాళ్ళ స్ట్రాటజీకి కానీ ఇలా కాదు ఇలా చేస్తే కరెక్ట్, ఇలా కాదు ఇలా చేస్తే కరెక్ట్ అని. సో ఆ విధంగా మా బాడీ అయితే మంచిగానే ఉంది. ఇప్పుడు నాది ఎక్కడ నేను తను నామినేట్ చేసినా ఈ రోజు తను ఫీల్ అయ్యేది, తను నామినేట్ చేసినా నేను ఫీల్ అయ్యేవాడు కాదు. ఓకే ఇదంతా నామినేషన్ ప్రాసెస్ కదా అని చేసేవాళ్ళు. సో అది మంచిగా కుటుంబం గురించి ఏం చెప్తారు? కుటుంబం గురించి అన్నీ గారి కుటుంబం గురించి మంచిగా ఉంది కదా, మీరు అందరూ ఎంజాయ్ చేశారు కదా, నాన్న బాబు కానీ కూతురు ఎంజాయ్ చేశారు కదా, మరి ఇంకే నేను ఎంజాయ్ చేసేవాడిని లోపల, అందుకే దాని కామెడీ కూడా చేసేవాడిని, మీరు మంచిగా నవ్వుకునేవాళ్ళు. అమ్మ హాయ్, నేను చచ్చేదాకా సంజయ్ గారు మీకైతే ముందుగానే చెప్తున్నా. అండ్ మీరు ఏమైనా అనుకోండి, టీం కోసం ఉన్నాను అనుకోండి, ఏదైనా అనుకోండి, మా ఇద్దరు మనసులకు తెలుసు మేము ఎంత దగ్గర అయ్యామనేది. వాళ్ళ కొడుకు సొంత కొడుకు అలారికి ఎంత ముద్దుగా అయితే చూసుకుంటుందో నన్ను కూడా అంతే ముద్దుగా చూసుకుంటుంది. వయసులో ఎంత పెద్ద ఉన్నాయినా కూడా, అంటే నాకు ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా తను ఏ రోజు కూడా ఆ ఫీల్ అవ్వదు, నన్ను అమ్మ అని పిలుస్తున్నాడని ఏ రోజు కూడా ఫీల్ అయ్యేది కాదు. బికాస్ తనకు అంత ప్యూర్గా అనిపించింది కాబట్టి మా బాండ్. అండ్ ఎంతమంది చెప్పినా కూడా మా బాండ్ ని ఎడగొట్టలేకపోయారు. అండ్ ఎంతమంది ఏం చేసినా కూడా అవును నామినేట్ కూడా చేయలేదు. సో అంతే, అది కావాలండి. పాపం తనకి తెలుగు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను అర్థమయ్యేలా చెప్తాను దయచేస్తే ఏమనుకునేదంటే, నువ్వు ఎందుకు నన్ను కాంప్రమైజ్ చేయాలనుకుంటున్నావు అనుకునేది. కాదు మమ్మ ఇది కాదు, ఇలా ఇలా వాళ్ళు అన్న విధానం ఇది అన్నా కూడా తనకు అర్థం కాకపోవడం వల్ల తను స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఏదైనా అంటే ముక్కు చుట్టుగా చెప్పింది వెనక చెప్పే పర్సన్ అసలు తానే. అదే మీ అందరికి కూడా నచ్చింది నాకు తెలిసి. సో అదే నేను చెప్పడానికి దయచేసి ఉంది కానీ, బట్ తనకి తెలుగు అర్థం కాకపోవడం వల్ల పాపం కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అండ్ కొన్ని వర్డ్స్ లూజ్ అవడం అలా చేసేది తప్ప ఇంకా అంతకంటే ఏం లేదు. సార్ కళ్యాణ్ వినడం ఎలా అనిపించింది? ఓనర్స్ అనే కాన్సెప్ట్ పెట్టారు ఫస్ట్ వీక్. సో మాకు అర్థమైపోయింది మేము ఎప్పుడు అక్కడ ఉన్న సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ లా చూడలేదు కానీ పాపం వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ అగ్రికల్చర్ నుంచి గేమ్ లో ఉంటూ వచ్చారు కాబట్టి కొంతమంది అలా అనుకోలేదు, వీళ్ళు కామనర్స్ అలా చూస్తున్నారు అలా అనుకున్నారు. కానీ కొంచెం వాళ్ళు అర్థం చేస్తున్నారు, లేదు వీళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, ఆ టీమ్స్ వల్ల అలా అనిపించాయి అంటే అందరూ చేయలేదు. అండ్ ఇంకొక 5 minutes లో క్లోజ్ అయిపోతుంది. ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కళ్యాణ్ పడాల సక్సెస్ మీరు ఎలా చూస్తారు? కామన్ మ్యాన్ నేను హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను కామన్ మ్యాన్, మీ అందరికి తెలుసు ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలుసు, నా బ్యాక్ డ్రాప్ ఏంటో మీకు తెలుసు, జీవన్ స్టార్ట్ చేసిన నేను కూడా. సో ఐఎమ్ సో హ్యాపీ. నాకు వాళ్ళు గెలిచినప్పుడు కూడా నైట్ ఫోన్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యేవారు.
అండ్ నాకు చాలా హ్యాపీ ఎవరు కలిసాం మేము ఇద్దరం. నాకైతే వాడికి వెళ్ళటం నాకు చాలా సీజన్ మొత్తం తనతో మీకే అన్యాయం జరిగిందని చాలా మంది అంటున్నారు. మాస్క్ మ్యాన్ గారు తెలిసిపోయి టైమింగ్ చేసిన అండి. ఓకే, నేను సర్వే అవ్వగలిగేంత అయితే ఇచ్చారండి, నేను హ్యాపీ. ఏమండి నాకు బేసిక్ గా కాల్ ఫ్రాక్చర్ అయింది టీమ్స్ లో, అది ఇంకా సెట్ అవ్వలేదు, కొంచెం నిదానంగా సెట్ అయింది. సార్ మీ మమ్మీ గారు హ్యాపీగా ఉన్నారా సార్? లాస్ట్ క్వశ్చన్ సార్, మీ మమ్మీ గారు 4th పొజిషన్ చూసినప్పుడు మీరు ఎలా తర్వాత ఫీల్ మొబైల్ డౌన్ చేయకూడదు. నేను చెప్పాను మా మమ్మీ ఏడ్ చేశారు, నేను 4th వీక్ బయటకు అంటే 4th ప్లేస్ లో రాగానే. కానీ నేను తర్వాత చెప్పాను, లేదు మమ్మీ ఇది ప్రాసెస్, ఎవరైనా రావాల్సిందే, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి, నువ్వేం బ్యాడ్ గా ఫీల్ అవ్వకు, నేను హ్యాపీగానే ఉన్నాను, నువ్వు కూడా హ్యాపీగా ఉన్నాను చెప్పాను. తను హ్యాపీ ఉన్నాడు, నువ్వే గారు హ్యాపీగా ఉన్నారు, మంచిగా ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తున్నాను. మంచి పర్సన్ అన్న, కాకపోతే మనం ఏరియాతో మీకు తెలిసిందే కానీ హౌస్ లో అయితే చాలా మంచిగా ఉండేది నాతో. నేను అక్క అక్క అనిపించుకోండి, చాలా మంచి పర్సన్. నేనైతే నేనేమంటానంటే మనం కనపడే విధానం వేరేలా ఉండొచ్చేమో కానీ పర్సన్స్ గా అందరం మనం మంచి సిచ్యువేషన్స్ మనల్ని బ్యాడ్ గా ప్రొటెక్ట్ చేస్తాయి. నేను అదే అనుకున్నాను హౌస్ లో ఇక్కడ ఉన్న అందరూ ఎంత మంచిగా ఉన్నారు అని. సో మంచి పర్సన్. ఫస్ట్ ఉండదండి, అది ఇంకా తప్పదు అంటే ఎవరినైనా ఒకటే అండి. అది స్ట్రాటజీ అని మీరు అనుకోవచ్చు, కానీ గేమ్ లో ఉండాలి. గేమ్ లో ఉంటే ఇంకో గేమ్ ఆడతాం, అది గెలిస్తే ఇంకో గేమ్ ఆడతాం. ఇవన్నీ గెలుచుకుంటూ వెళ్తేనే మీకు మేము కనపడతాం, లేదంటే సైడ్ కూర్చుంటే మేము మీకు కనపడం. మీకు ఎక్కువ మేము గేమ్ ఆడుతున్నట్టు కనపడాలన్నా, లేదా మేము ఎఫర్ట్స్ పెడుతున్నట్టు కనపడాలన్నా, మాకు తగ్గ గేమ్ ముందు వచ్చేసి మేము దాని వరకు వెళ్ళాలన్నా ఈ స్ట్రాటజీలన్నీ క్లియర్ చేసుకుంటానే వెళ్ళాలి. అండ్ అది ఓన్లీ గేమ్ కోసమే, ఒకరిని దెబ్బతీయాలని కానీ లేదా ఒకరిని ఓడిపోవాలని కాదు. మమ్మల్ని మేము నిలబెట్టుకోవడానికి, ఆ టయానికి మేము గేమ్ లో ఉండడానికి ఏం చేస్తే మేము గేమ్ లో ఉంటాం అదే ఆలోచించేవాళ్ళం తప్ప ఒకరు ఓడిపోవాలి ఒకరికి గెలవాలి అలా ఆలోచించేవాళ్ళం. ఆ ప్రాసెస్ లోనే జరిగిందండి జబర్దస్త్ అండి. సో ఇప్పుడైతే నేను స్టార్ట్ మంచిగా వర్కౌట్ అయింది, మంచిగా వర్కౌట్ అయింది. అదే ఇక్కడ చాలా మంది జిల్లా పరిషత్ ఉండే ఉంటారు. ఒకటి 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 2 2 2 అన్ని ర్యాంకులు మావే ఈ మాన్యుల్ ప్రపంచం. లాభం ఏం లేదండి, చాలా జెన్యూన్ క్యాండిడేట్, వచ్చిన ఫస్ట్ వీక్ నుంచి కనెక్ట్ అయిన క్యాండిడేట్. అండ్ మా కామెడీ దానికి చెందిన వ్యక్తి కాబట్టి మనం లేకపోతే ఉండదన్న వాళ్ళు ఇస్తా ఉంటారు. నాగార్జున గారు హోస్టింగ్ సూపర్ అబ్బా, ఎందుకంటే లోపల ఉండే వాళ్ళకి మాకు తెలిసింది. వీకెండ్స్ వస్తే మా కాళ్ళు ఉండిపోతా ఉంటాయి, ఏమేమంటారు మనం చేసిన తప్పులు ఏమేమి చెప్తారు, బయటికి ఏంటి ఎలా పోర్ట్రేట్ అయిందని మాకు ఉడికిపోతా ఉండేది. బట్ వచ్చి ఆయన స్మైల్ ఇస్తేనే, అంటే మన తప్పులు కూడా స్మైల్ తోనే చెప్పేవాళ్ళు, మన కరెక్షన్ కూడా స్మైల్ తోనే చెప్పేవాళ్ళు. ఆ స్మైల్ తో మాకు కొంచెం రిలీఫ్ ఇచ్చేది. మేబీ గట్టిగా నువ్వు అంటే మా గేమ్ మొత్తం పాడైపోయేదేమో. మేబీ అమ్మ నాకు సరే ఎలా అన్నాడు గేమ్ మొత్తం మేము షిఫ్ట్ చేసుకునేవాళ్ళు. ఎన్నోసారి ఆయన ఎప్పుడు అలా చెప్పకుండా మేము చేసిన తప్పులు కూడా మంచిగానే చెప్పేవాళ్ళు. అది మాకు చాలా హ్యాపీగా అనిపించింది, నాకు మంచిగా అనిపించింది. నాకైతే చాలా సిద్ధార్థ గారు థ్యాంక్ యూ సో మచ్. మాకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ న్యూ ఇయర్ పార్టీ ఇక్కడ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. సో తప్పకుండా మీరు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఆదరించి అభిమానించి నా కోసం ఓట్లించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ముందు ముందు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
లవ్ యూ అండ్ మా బ్రదర్ పండు అండ్ సంతోష్ గారు అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఇన్వైట్ చేసినందుకు వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్